రాజ్యాంగాన్ని బీజేపీ మార్చేస్తోందన్న ప్రచారాన్ని తప్పుపట్టారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అంబేద్కర్ ఇష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో నెహ్రూ పెట్టించారని, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని అప్పట్లోనే అంబేద్కర్ ఆకాంక్షించారని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను మేనిఫెస్టోలో చేర్చి అంబేద్కర్ ఆశయాలను అమల్లోకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 75 సంవత్సరాల చరిత్రలో అందరినీ మభ్యపెట్టినట్టు మళ్ళీ ఇవాళ దళిత సమాజాన్ని మభ్యపెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు. నేను అంబేద్కర్ గారి గురించి చెప్పేంత పెద్దోనైతే కాదు, కానీ కొద్ది గొప్ప మన పుస్తకాలలో చదివింది, చరిత్రలో చదివింది నేను కొన్ని విషయాలు ముందర పెడతాను. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్లస్ ఆయన అభిమతంకి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో నెహ్రూ పెట్టించాడు. అది అంబేద్కర్ గారికి ఇష్టం లేకుండా ఆయన ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ కి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఉండేది. రెండోది ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ని రికమెండ్ చేస్తుంది రాజ్యాంగంలో. ఇది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో ఉండాలి అన్న